హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 వీడియో ఆఫ్ మై ఛానల్. ఇప్పుడైతే మనం పార్ట్ 1లో అయితే చూసేసాం కాబట్టి పార్ట్ 2లో అయితే ఇంకా లెఫ్ట్ ఓవర్ డెకరేషన్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా క్యాండిల్ తీసేసుకొని నేనైతే 3 ఇంచెస్ తీసేసుకున్నాను చెప్పిన కదా పార్ట్ 1లో. పార్ట్ 1 ఎవరైతే చూడకపోతే పార్ట్ 2 అయితే చూడండి. అలా అన్ని పీసెస్ అన్ని క్యాండిల్ ఎడ్జెస్కి మొత్తం లైట్గా కాల్చాలన్నమాట, ఎందుకంటే అవి పీసెస్ రాకుండా. అలా చేసిన తర్వాత ఇలా ఫ్రిల్ టైప్ అయితే మనం ఒక సూదిని తీసేసుకొని ఆ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఒక 4-5 లైన్స్ ఆఫ్ థ్రెడ్ తీసేసుకొని ఇలా ఫ్రిల్ లాగా కుచ్చుకోవాలన్నమాట. అప్పుడు నెక్స్ట్ ఎలా వస్తుందో చూద్దాం. నేనైతే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నా. ఇలా మొత్తం దీనికి సేమ్ ఎడ్జెస్కి మొత్తం ఇలానే ఫైర్ చేసేసుకోవాలి, కొంచెం కాల్చాలి. 3 ఇంచెస్ అయితే నేను తెచ్చుకున్నా. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎంత ఎడ్జ్ కావాలి, మాకు ఇంత లా ఉంటుంది బాగుంటుంది అంటే అలా చేసుకోవచ్చు అనమాట. మా ఇంటికి మేము చేసే డెకరేషన్కి అయితే ఇంతనే సరిపోతుందని మేము ఇంత క్యాలిక్యులేషన్ చేసి తీసుకున్నాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇలా సైడ్స్కి అయితే తోరణం రెడీ. అదిగోండి, ప్లెయిన్ వాల్గా కానీ లేకుంటే దేవుడి దగ్గర కానీ ఇంకా మనం డెకరేషన్ ఐటమ్గా కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు దీన్ని. అదిగోండి, మా మమ్మీ దేవుడిని పక్కన పెట్టేసింది. ఇలా అయితే మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అలాంటి తోరణమే ఇంకొకటి కావాలి మాకు, ఇంకొక వేరే సైడ్గా పెట్టడానికి. దానికి ఆరెంజ్ కలర్ అయితే తీసేసుకున్నాం. ఈ ఆరెంజ్ కలర్కి కూడా సేమ్ 3 ఇంచెస్ పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇలా 5 లైన్స్ అయితే కట్ చేసేసిన. ఆ 5 లైన్స్ కట్ చేసిన తర్వాత సేమ్ ఫస్ట్ ఆ పింక్ అండ్ గోల్డ్ ఎలా చేసినామో అలానే చేయాలి. ఇదిగోండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. ఇంకా మొత్తం నేను కూడా రెడీ అయిపోయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. మళ్ళీ ఇప్పుడైతే మనం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడైతే అరేంజ్ చేసేద్దాం. నేను ఎలా అరేంజ్ చేశానో చూడండి, మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి. ఇంట్లో ప్లేస్ ఎక్కువ లేకుంటే ఇలా చిన్నగా క్యూట్గా మనం ఉన్న స్పేస్లోనే యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా బ్యూటిఫుల్గా ఫొటోస్ అవన్నీ అయితే నీట్గా వస్తుంది. అలానే దేవుడికి మందిరం లెక్క కూడా బాగానే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టేజ్ కావడానికి మా ఇంట్లో ఎట్లా టైలర్ కాబట్టి ఇంకా దారాల బాక్స్ ఉంటుంది, ఆ థ్రెడ్ బాక్స్ పైన ఇంకా మనమైతే ఇంకొక బాక్స్ పెట్టేసి మనకి ఇష్టమైన క్లాత్ ఒకటి అరేంజ్ చేసేసుకొని అదైతే అక్కడ పెట్టేసి అయితే కింద అరేంజ్ చేసేస్తున్నా. దానిపైన అయితే మనం లోటర్స్ పెట్టుకొని దానిపైన మనం దేవుని అయితే పెట్టేద్దాం. ఇంకా ఇలానే దేవుడివి షార్ట్స్ అవన్నీ వస్తాయి, మీరు లైన్గా అన్నీ చూడండి, ఎంత క్లియర్గా చూపిస్తాను నేనైతే. ఇవైతే ఆల్రెడీ మేము బాంబేలో తీసుకున్న లైట్స్ అయితే ఉన్నాయి. లైట్స్ అయితే అరేంజ్ చేసేద్దాం. ఇది వేస్తే ఫుల్ లుక్ సూపర్గా వస్తుంది. ఎంత చేసినా కానీ లైట్స్ వేస్తేనే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.